అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వార్ల యొక్క పాసురాలతో నాలాయన దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని 108 ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలని పిలుస్తారు. ఈ 108 వైష్ణవ దివ్యదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు. హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ 108 ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి చెందినవే. ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు. ఈ వీడియోలో మనం ఈ 108 అభిమాన క్షేత్రాలలో 35వ క్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి సుమారు 41 కిలోమీటర్ల దూరంలోను, తిరువళ్ళూరు పట్టణానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో గల రామానుజాచార్యులు జన్మించిన శ్రీ పెరంబుదూరులో వెలిసిన ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని చూస్తాము. 5 అంచెల ప్రధాన రాజగోపురము, 2 ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. ఈ ఆలయంలోని మహావిష్ణువుని ఆదికేశవ పెరుమాళని, లక్ష్మీదేవిని యతిరాజనాథవల్లి తాయారని పిలుస్తున్నారు. ఆలయ గర్భగుడిలో ఆదికేశవ పెరుమాళు శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో తూర్పు ముఖముగా కలరు. ఈ ఆలయ గర్భగుడి ప్రధాన మందిరములో ఆదికేశవ పెరుమాళ్తో పాటు రామానుజాచార్యులకు కూడా ప్రత్యేక మందిరము కలదు. ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని అనంత సరస్సు అని పిలుస్తారు. ఈ ఆలయంలోని రామానుజాచార్యుల యొక్క బంగారు పూత పూసిన మందిరాన్ని మైసూరు మహారాజు నిర్మించారు. గర్భగుడి ప్రాంగణములో నమ్మాళ్వారు, మధుర కవి ఆళ్వారు, నాదమునిగల్ మరియు మానవాళ మామునిగళ్లకు ప్రత్యేక మందిరాలు కలవు. ఈ ఆలయములో యతిరాజవల్లి తాయారుకు ప్రత్యేక మందిరము కలదు. రామానుజాచార్యుల యొక్క బిరుదైన యతిరాజుతో లక్ష్మీదేవిని ఈ ఆలయంలో పిలుస్తున్నారు. రామానుజాచార్యులు వైష్ణవ మత ప్రచారంలో భాగంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. తన చివరి దశలో తన శిష్యులు తీసుకొచ్చిన తన ఉత్సవ విగ్రహాలను తన హృదయానికి హత్తుకొని తన శక్తిని వాటికి ధారపోశారు. అటువంటి మహిమాన్విత విగ్రహాలు 3 చోట్ల కలవు. అవి రామానుజాచార్యులు 12 సంవత్సరాల కాలం పాటు ఉండిన కర్ణాటక రాష్ట్రంలోని తిరునారాయణపురమైన మేల్కోట్లో గల తమరకండ తిరుమేని, రామానుజాచార్యులు జన్మించిన ప్రాంతమైన శ్రీ పెరంబదూరులోని తనుకొండ తిరుమేని, రామానుజాచార్యులు పరమపదించిన శ్రీరంగములో గల తానన తిరుమేని. ఈ 3 ఆలయాలు అత్యంత మహిమాన్వితమైనవి. వీటిలో శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం వైష్ణవ దివ్యదేశం కాగా మిగతా 2 ఆలయాలు వైష్ణవ అభిమాన క్షేత్రాలు. ప్రాచీన కాలములో ఈ శ్రీ పెరంబదూర్ని అరుణారణ్య క్షేత్రము మరియు భూతపురి అని పిలిచేవారు. హిందూ పురాణాల ప్రకారం ఒక పర్యాయం మహాశివుడు కైలాసములో నాట్యం చేస్తున్నప్పుడు అతని శరీరం పైన ఉన్న పులి చర్మం జారిపోయింది.
అది చూసి భూతగణాలన్నీ నవ్వగా వారిపై కోపముతో మహాశివుడు భూలోకానికి వారిని వెళ్ళమని శపించాడు. తమ తప్పుకి క్షమించమని ప్రాధేయపడగా నేనిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, బ్రహ్మ వద్దకెళ్లి పరిష్కారాన్ని తెలుసుకోండి పంపించారు. భూతగణాలు బ్రహ్మ వద్దకెళ్లగా బ్రహ్మదేవుడు వారిని ఈ అరుణారణ్య క్షేత్రముగా పిలువబడుతున్న శ్రీ పెరంబదూరుకి వెళ్లి అక్కడ మహావిష్ణువుని ప్రార్థించమని చెప్పారు. భూతగణాలు ఈ అరుణారణ్య క్షేత్రములో అనంతాల్వాన్ అనే పవిత్ర సరస్సును సృష్టించి అందులో స్నానం చేసి మహావిష్ణువుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు సంతోషించిన మహావిష్ణువు వారికి శాప విమోచన కలిగించడంతో కైలాసానికి తిరిగి వెళ్లారు. భూతగణాల యొక్క కోరిక మేరకు మహావిష్ణువు ఈ ప్రదేశంలో ఆదికేశవ పెరుమాళగా వెలిశారు. భూతగణాలకు శాప విమోచన కలిగించిన ప్రదేశం కనుక ఈ ప్రదేశాన్ని భూతగిరి అని పిలిచేవారు. తర్వాత కాలంలో శ్రీ పెరంభూతముగా పిలువబడి ప్రస్తుతం శ్రీ పెరంబదూరుగా పిలుస్తున్నారు. ఈ ఆలయ స్థల పురాణం గురించి స్థానిక పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. శ్రీరామచంద్రుని యొక్క వారసుడైన అంబరీషరాజు యొక్క మనుముడైన హరిత మహారాజు ఒకసారి అటవీ మార్గం గుండా వెళుతున్నప్పుడు అక్కడ ఒక పులి ఆవును పట్టుకుని చంపడానికి సిద్ధంగా ఉనింది. తనను కాపాడమని ఆవు అతని వైపు దీనంగా చూసింది. క్షత్రుడైన తన ప్రథమ కర్తవ్యం బలహీనులను కాపాడమే అని తెలిసి కూడా పులి వైపు బాణం వేయడానికి కొంచెంసేపు ఆలోచించి తరువాత వేశారు. ఆ బాణం పులిని తాకి పులి చనిపోయేలోగా ఆవును చంపేసింది. గోహత్యను ఆపగలిగే సమయమున్న ఆపలేకపోవడంతో తనకు గోహత్య దోషం అంటినది. ఈ గోహత్య దోషము నుంచి విముక్తి పొందడానికి వశిష్ఠ మహర్షిని సలహా అడగగా దక్షిణ భారతదేశంలో ఈ అనంత సరస్సులో స్నానం చేస్తే పాప పరిష్కారం అవుతుందని సలహా ఇచ్చారు. రాజు ఈ శ్రీ పెరంబదూరుకొచ్చి అనంత సరస్సులో స్నానం చేసి వశిష్ఠ మహర్షి ఉపదేశించిన మంత్రమును పఠించగా మహావిష్ణువు హరిత మహర్షికి దర్శనమిచ్చి, నువ్వు బ్రాహ్మణ మంత్రాలను పఠించి బ్రాహ్మణోత్తముడయ్యావు, నీ వంశంలో ఒక వైష్ణవ మత ప్రచారకుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. సామాన్య శకము 1017లో హరిత వంశములో చైత్ర శుక్ల పక్ష పంచమి నాడు అసురి కేశవాచార్యులు మరియు కాంతిమతి దంపతులకు రామానుజాచార్యులు ఈ శ్రీ పెరంబదూరులో జన్మించారు. రామానుజాచార్యులు భాష్యకార, ఎమ్మెరుమానార్, ఎలమై ఆల్వాన్, యతిరాజు, ఉదయవర్ వంటి బిరుదులను పొందారు. రామానుజాచార్యులు 120 సంవత్సరాల పాటు తన శేష జీవితాన్ని గడిపి శ్రీరంగంలో పరమపదించిన తర్వాత మరుజన్మలో మానవాల మామునిగా అవతరించారని అందరూ భావిస్తున్నారు. రాహుకేతు గ్రహాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్న వారు, కాలసర్పదోష కారణముగా వివాహములో జాప్యం ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయంలోని స్వామిని ప్రార్థించి ఉపశమనాన్ని పొందుతున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి శ్రీ పెరంబదూరుకి బస్ సౌకర్యం కలదు. తిరువల్లూరు పట్టణం నుంచి శ్రీ పెరంబదూరుకు బస్ సౌకర్యం కలదు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన శ్రీ పెరంబదూరులోని శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవ కార్యంగా భావిస్తూ మీ